వావ్, హాయ్ అండి అందరికి. ఈ రోజు మా తోటలో బాదం కాయలు చూడండి ఎంత పండు పండినాయో. అన్ని పింక్ కలర్ ఉన్నాయి, చాలా పండ్లు పండినాయి. అసలు చాలా అంటే చాలా ఇది లైట్ గా అయినాయి. ఎన్ని కాయలు పండు పండినాయో చూడండి. ఇంత చిన్న చెట్టు, ప్రతి ఆకు దగ్గర కాయలు ఉన్నాయి చూడండి. కింద అయితే వచ్చి చూసైతే చాలా పడిపోయినాయి. షాక్ అయినా ఇన్ని కాయలు చూసి. ఫస్ట్ టైం అండి మా చెట్టు ఇన్ని కాయలు కాయడం ఈ ఇయర్. ఎంత పింక్ కలర్ ఉన్నాయో చూడండి. మనం బాదం పప్పు తింటాం కదా, చిన్నప్పుడైతే మేమైతే ఇదే బాదం పప్పు అనుకునేది తెలియక. ఇప్పుడు తెలుస్తుంది ఇది బాదం పప్పు కాదన్న విషయం. బాదం పప్పు చెట్టు వేరే ఉంటది. తిని చూద్దాం మీద ఎట్లుంటదో. ఎంత పింక్ కలర్ ఉంది చూడండి. మనం లిప్స్టిక్ పెట్టుకుంటాం కదా, లిప్స్టిక్ బదులు న్యాచురల్ గా ఇది పెట్టుకోవచ్చు అండి. చూడండి, న్యాచురల్ ఇది పెట్టేసుకోవచ్చు, అవసరమే లేదు లిప్స్టిక్ కూడా. అందులో అన్ని కెమికల్స్ కలుస్తాయి. మన ఊర్లో ఉన్న వాళ్ళకి ఏముందండి, అవసరం లేదు. చూడండి ఎన్ని కాయలు కాసినాయో. ఇది మనం అన్ని తీసేయకుండా కూడా ఒక 10 days ఉంచితే పైగా మొత్తం లేయర్ మొత్తం పోతుంది. ఆ తర్వాతకి కాయలు కొట్టుకొని లోపల పలుకు తింటే చూడండి కాయలు ఎట్లా కింద పడుతున్నాయో. వావ్, చెట్టు నువ్వు దాని కింద పడతాయేమో. కాయలు చూడండి ఎట్లా కింద పడుతున్నాయి. అన్ని పండు పడినాయి కాబట్టి కింద పడుతున్నాయి. చాలా కాయలు కాసినాయి. ఇవన్నీ తెంపుకొని ఏరుకొని ఎండబెట్టుకొని పగలగొట్టి పలుకు తీసుకొని సేవ్ చేసుకుంటాం మేము. రియల్ గా మనం కళ్ళ ముందర బాదం పప్పు తింటే అదే థ్రిల్లే వేరు. అందుకే ఇవన్నీ తెంపుకొని పెట్టుకొని అన్ని పిల్లలకి ఇస్తాం. ఇవన్నీ పలుకులు తీసేసి. చిన్నగా ఉన్నప్పుడు అయితే మేము తెలియకుండా మొత్తం ఒళ్ళో అన్ని తెచ్చుకొని ఇంటికి పోయి అన్ని పగలగొట్టుకొని ఒక గిన్నెలో పోసుకొని తింటే ఆనందమే వేరు. మీరు కనుక అట్లా చిన్నగా ఉన్నప్పుడు తింటే మా వీడియో చూస్తే తప్పనిసరి లైక్ చేయండి. నాకు ఇవి చూడకుండా చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తుంది. ఇప్పుడు పిల్లలకు వీటి గురించి తెలియదు. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే పైగా పీసు కూడా తిని రసం మింగి పీసు ఊసేది. ఇప్పుడు పిల్లలు ఇస్తే చేదు ఉంది అని చెప్పి టేస్ట్ కి అలవాటు పడి తినట్లేరు ఇవి. అందుకే లోపల బాదం పప్పు అని చెప్పి కొట్టిస్తాం. ఈ రోజుకి ఇవి చాలా, ఇంకా ఏరుకుందాం. వావ్, ఎన్ని కాయలు పడ్డాయి చూడండి. బాదం పప్పులో బాదం పప్పు ఆకుల బెల్లప్పలు చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటది. అప్పుడైతే మొత్తం బాదం ఆకులలోనే వేసేది బెల్లప్పలు. ఇప్పుడు బాదం చెట్లు ఎక్కడ అవుపియట్లేవు కాబట్టి చేయట్లేరు. ఎన్ని కాయలు చూడండి. మనం బాదం పప్పు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కొట్టుకొని సేవ్ చేసి పెట్టుకోవచ్చు. మంచిగా ఎండినాక సేమ్ మన బాదం పప్పు లాగానే వస్తాయి. ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి కానీ ఎండింది చూపిస్తాను నేను ఒకటి కొట్టి. ఇప్పుడు వావ్, చూడండి ఎన్ని కాయలు. ఈ కలర్ చూస్తేనే అసలు చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు కూడా ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు, ఎక్కడైనా స్మార్ట్ లో కట్టి వెళ్ళినప్పుడు కాయలు ఆఫీస్ తెచ్చుకోండి. నామూషి అవసరం లేదండి. మన తిండి మనం తినడానికి నామూషి పడాల్సిన అవసరం లేదు. తెచ్చుకొని మంచిగా తినొచ్చు. మీకు కొట్టి చూపిస్తా ఇప్పుడు కొన్ని కాయలు. ఇక్కడ ఒక రాయి ఉంది. ఏదో ప్రస్తుతానికి దీని మీద కొడదాం అనుకుంటున్నా. వస్తే రావు చూడాలి. ఇంకా పగిలింది లోపల. ఎండిపోతే మనకి ఇట్లుంటది. వావ్, మన బాదం పప్పు ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉంది. పొట్టు కూడా పైన సేమ్ బాదం పప్పు పొట్టు ఎట్లుంటుందో అట్లనే ఉంది. పుల్ల పుల్లగా స్వీట్ ఉంది చాలా. ఇవన్నీ అట్లే కొట్టుకొని సేవ్ చేసి పిల్లలకు బాదం పప్పు అని ఇద్దాం అనుకుంటున్నా. ఏం తింటారో చూడాలి. చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇట్లా కొట్టుకొని పిచ్చోళ్ళలా తినేది. ఈ జనరేషన్ అట్లా లేదు. కానీ మాకైతే ప్రస్తుతానికైతే ఇదే మా బాదం పప్పు, బయట కొనుక్కొచ్చుకొని తినేదానికంటే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.